నిర్వహణ పట్టక సమస్యలు తీరక చూసుకో ఎట్లుంది ఇక ఇట్లున్నది కథ. అమ్మగూడ యాప్రాల్ జేజే నగర్ ప్రధాన దారిలో ప్రమాదకరంగా భవన్స్ కళాశాల అమ్మగూడ ప్రధాన మార్గము. సో ఏం చేస్తారో ఒక్కసారి ప్రజాప్రతినిధులుగా అవకాశం వచ్చినప్పుడు మీరు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తారో మంచి రోడ్లు, ఏది స్వచ్ఛమైన తాగడానికి నీరు, సో ఏవేవైతే మినిమం అవసరాలు ఉంటాయో వాళ్ళకు ఇవి కూడా చేయకుండా మరి ఏం చేస్తారో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కాదని తెలుస్తలేదు. అధికారుల తీరుతో నేరెడ్మెట్ డివిజన్ వాసులకు ఇక్కట్లు. చూసినావా? నేరెడ్మెట్ డివిజన్ వినాయక్ నగర్ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తులు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. మరి ఎందుకు ఆ అధికారులు ఎందుకు ఇంకా మరి ఇప్పుడు అధికారులు ప్రజలు కట్టే ప్రతి పన్నులతోని వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళు ప్రజలకు సేవకులుగా ఉండి ప్రజలకు ఏం అవసరం ఉందో అది చేయాలి. ప్రజల సమస్యలే పట్టించుకోకపోతే ఇంకా అధికారులు ఎందుకని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. పరిష్కరించడానికి అధికారులు ఏది చేసినా ఎవరు పట్టించుకోవడం లేదంట. వీటిని పరిష్కరించడానికి అధికారులు పెద్దగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదంట. చూసినావా? ఒక్క నిమిషం ఆలోచించి సిబ్బందిని పురమాయిస్తే ఇట్టే పరిష్కారం అవుతుంది. కానీ ఎందుకు అని అనుకుంటున్నాం వాళ్ళు. అధికారుల తీరు వల్ల చిన్న సమస్యలే తీరని సమస్యలుగా మారుతున్నాయంట. దేవీనగర్ రామకృష్ణపురం వెళ్లే దారి, డిఫెన్స్ కాలనీ, భవన్స్ కళాశాల అమ్ముగూడ ప్రధాన మార్గం ధ్వంసమై ప్రమాదకరంగా మారింది. ఏం చేస్తారు వాళ్ళు? ఆడ ఎవడో వాడి కాలు ఇరిగిపోయి ఎవరిదైనా ప్రాణాలు పోతే అప్పుడు స్పందిస్తారు వాళ్ళు. నెలలు గడుస్తున్నా ఇక్కడ రోడ్లు వేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నేరెడ్మెట్లోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరంగా వెలుగుతూనే ఉన్నాయంట. చూసుకో, అంటే అవి పగలు వెలుగుతున్నాయి, రాత్రి ఆడుతున్నట్టున్నాయి కథ. దీంతో విద్యుత్ వృధా అవుతుంది. మరి ఏం చేస్తారు? ఇవి కూడా చూసుకోరా, అర్థం చేసుకోండి. ఏదైతే అవసరమో ప్రజలకు అది చేస్తలేదు, ఏదైతే అవసరం లేదో అది చేస్తారు. యాప్రాల్ తులసి గార్డెన్స్ కూడలిలో మ్యాన్ హోల్ కుంగి ప్రమాదకరంగా ఉంది. రాత్రి వేళల్లో వాహనదారులు కింద పడి గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేదని స్థానికులు తెలిపారు. రామకృష్ణపురం రైల్వే వంతెన కింద వ్యర్థాలు పేరుకపోయి దీంతో ఆ దారిలో వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మగూడ యాప్రాల్ జేజే నగర్ ప్రధాన దారిలో రోడ్డు పక్కన చెత్త చెదారం పేరుకపోయింది. సిబ్బంది తొలగించిన మళ్ళీ అక్కడే పలువురు చెత్త వేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుంది. చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలి. నిర్వహణ లోపంతో రామకృష్ణపురం పై వంతెన అధ్వానంగా తయారైంది. నిజంగా రామకృష్ణపురం ఫ్లైఓవర్ మాత్రం ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఎన్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి తెలియదు. బండ్లు స్కిడ్ అయి పడిపోతారు జనాలు. సో ఇది అట్లనే నిర్లక్ష్యం చేస్తే ఎప్పుడన్నా ఆ ఫ్లైఓవర్ పెద్ద ప్రమాదమే జరుగుతుంది ఫ్లైఓవర్కి. సో అది ఏదో పెద్ద ప్రమాదం జరగక ముందుకే అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించాలి. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు రేపు ఏదైనా ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో లేకపోతే అనుకోకుండా ఫ్లైఓవర్ ఏమైనా మంచి చెడ్డ అయినాక అప్పుడు మీరు స్పందిస్తే ఏం లాభము? మీరే ఆలోచించండి. నిర్వహణ లోపంతో రామకృష్ణపురం పై వంతెన అధ్వానంగా తయారైంది. ఈసీఎల్ నుంచి రామకృష్ణపురం మీదుగా తిరుమలగిరి రాజీవ్ రహదారికి వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో నిత్యం వందలాది వేల వాహనాలు పోతాయి. వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పై వంతెన పెచ్చులు ఉండడంతో పాటు కాలిబాటపై విద్యుత్ తీగలు దిమ్మెలు అడ్డుగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో ఫుట్పాత్ ధ్వంసమైంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మేము మంచిగా చేస్తున్నాము, మల్కాజ్గిరి నంబర్ 1 ఉందన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి. స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో మీరే ఆలోచించుకోవాలి ఒకసారి.